వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు గాయాలు. విజయవాడలో చిట్టినగర్ సొరంగం వద్ద విరిగిపడిన కొండ చర్యలు. విజయవాడ విశాఖ హౌరా ఎక్స్ప్రెస్ లో రెచ్చిపోయిన ఆకతాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బస్తాలు దహనం కేసు. ఈ నెల 9వ తేదీ శుక్రవారం నుండి 11వ తేదీ ఆదివారం వరకు మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే స్కూల్ బస్సు బోల్తా పడింది. విద్యార్థులకు గాయాలు అయ్యాయి. రంగారెడ్డి మైలా దేవునిపల్లిలో పయోనీర్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్సు బోల్తా బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్లి బోల్తా పడిన బస్సు పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గాయాల పాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. రిటర్న్ వచ్చి ఇంత పడ్డది లేకపోతే వాళ్ళు మన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాలు దహనం కేసు. సిఐడికి అప్పగింత ఉత్తర్వులు జారీ. డీజీపీ ద్వారక తిరుమలరావు అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఉత్తర్వులు 2 రోజుల్లో కేసు ఫైల్ మొత్తాన్ని సిఐడికి అప్పగించనున్న పోలీసులు. अरे भाई విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద విరిగిపడిన కొండ చర్యల రాళ్లు పడిన సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఆటోలు తిరుగుతాయి. వాహనదారులకు ఒకంత ఇక్కడికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చర్యలు నానిపోయి పడిపోతున్న వైనం. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిసిన ముందస్తు చర్యలు తీసుకుని అధికారులు
సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో వీరభద్రపురం గ్రామం జిల్లా పరిషత్ స్కూల్ పక్కన ఉన్న ఇల్లు మొత్తం వర్షం కారణంగా డ్రైనేజీ సరిగలేని కారణంగా నీటిలో మునిగిపోయి ఉంది. ఈ విషయం గత ప్రభుత్వం హయాంలో కూడా పలుమార్లు విజ్ఞప్తులు చేసినా నేతలు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయమే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలతో పాటు విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మహబూబాద్ జిల్లా నర్సింహులపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో కేటీగాడు దేశగురువు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విచిత్రమైన వేషధారణ, గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాల్లో సంచరిస్తున్నాడు. డప్పు చాటింపు చేయించి మరీ ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మీ ఇంట్లో అరిష్టం దోషం ఉందని ఇంటింటికి తిరిగి పూజలు చేస్తానని, అందుకు కట్నం సమర్పించుకోవాలని బేరాలు సాగిస్తూ ఇలా ప్రతి ఇంటికి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పూజల పేర్లతో వసూలుకు పాల్పడుతున్నాడు. అత్తగారు కట్నం ఎంత తెచ్చింది? కట్నం 4 లక్షలు ఒప్పుకున్నారు కానీ ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చింది. కష్టం నిష్టం సంపాదించుకుంటా కానీ ఎన్నిసార్లు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా బాబా అనే వ్యక్తి గుర్రపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబడి ఉంది, నరదిష్టి ఉంది, ఇవన్నీ చేస్తే మా దగ్గరకు వస్తే పోతాయి, మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ డప్పులతోటి సవారీ చేస్తూ అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అందిన కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. ఇటు విషయమై గ్రామంలో వివరణ అడగగా నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగ బాబా అనే పేరు చెప్తూ చెలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను. అమరావతి భూమి పనులను చేయిస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలోని పిచ్చి మొక్కలను తొలగించుటకు టెండర్ ప్రకారం 30 రోజుల్లో పని పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడం అయింది. విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అటు రాజధాని ఇటు పోలవరం 2 రివర్స్ అయ్యాయి. పనులు ముందుకు వెళ్లిపోవాల్సి పోయి రివర్స్ లో జారాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు లైన్ లో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజధానిపై ఫోకస్ పెట్టారు.
కరీంబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణ కమిటీ బాధ్యతలు ఒగిలిశెట్టి అనిల్ కుమార్, కొమ్మని రాజేందర్, సంజీవరావు, రాముల బాబు, ప్రవీణ్ కుమార్, సురేష్ కోరి, కృష్ణ సంపత్లు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ శుక్రవారం నుండి 11వ తేదీ ఆదివారం వరకు కరీంబాద్ లో మైసమ్మ పోతలింగన్న యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ దంపతులు హాజరవుతున్నట్లు అన్నారు. ఆగండి వాసి ఇప్పుడు రిజల్ట్ తీసుకో వీడియో తీసుకో. మైసమ్మ తల్లి పోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము. 9/8/2000 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రం 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు. మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు. మరియు 11వ తారీఖు రోజు ఉదయం 7:38 అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట పోలోజు భాస్కరాచారిచే నిర్వహిస్తాం. తర్వాత తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు 10 గంటల ప్రాంతంన బయళ్ళ వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో హారం పట్టించి బలిహారం ఇస్తాం. మరియు సాయంత్రము 4 గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు, మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండా మురళి గారు కూడా చెప్పడం జరిగినది. ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున. విజయవాడ విశాఖ హౌరా ఎక్స్ప్రెస్ లో ఒక ఆకతాయి రెచ్చిపోయాడు. వాష్రూమ్ కి వెళ్లి వస్తున్న యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమై ఆకతాయిని అడ్డుకొని యువతిని కాపాడారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్ర కోశాధికారి ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ కి ప్రయాణించినటువంటి ట్రైన్ నెంబర్ 12864లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు. ఇక్కడ టీసీలు
ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ అవుతున్నారు కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దొంగలు వస్తున్నారా, ఇలాంటి ఎదవలు వస్తున్నారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్స్ లో విఫలం చెందారు. కాబట్టి కావున వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీ చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని కూడా ఏఎస్ఎఫ్ గా మేము కోరుతున్నాం. శ్రీరంగపురం మండలం జానంపేటలో ఓ ఇంట్లో 10 అడుగుల ముసలి కనిపించడం కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుక్కలు మొరగడంతో నాగన్న అనే వ్యక్తి బయటకు వచ్చి చూడగా మరుగుదొడ్డి పక్కనే ఉన్న సందులో ముసలి కనిపించింది. వెంటనే ఆయన 100 కు డయల్ చేశారు. పోలీసులు వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు హోంగార్డ్ కృష్ణసాగర్ కు సమాచారం ఇచ్చారు. ఆయన తన టీం సభ్యులతో పాటు పెబ్బేరు ఫారెస్ట్ ఆఫీస్ బీచ్పల్లి కృష్ణానదిలో ముసలి వదలటం జరిగినది. ఎందుకనగా బీచ్పల్లి కృష్ణానది ప్రాంతం అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. బీచ్పల్లి గ్రామ ప్రజలు తెలియజేయడం అనేగా పక్కనున్న గ్రామ ప్రజలందరూ కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో నాకున్న అనుబంధం వీడదీయరానిది అంటూ నన్ను ఇంతకాలంగా ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. పార్టీ కోసం పనిచేయడం తప్ప నేను ఎన్నడూ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు. నేను రాజీనామా చేసినప్పటికీ పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకుని త్వరలో నా అభిప్రాయం తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఆయన కూటమి వైపు వెళ్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ముందుగానే చెప్పాను. నేను ఏకన్న శుద్ధిగా ఏదైతే చేస్తాననుకుంటానో దానికే చేస్తాను. ఆ వేళ ఒకవేళ మీరన్నట్టుగానే ఉంటే ఆ వేళ నేను రిజైన్ చేసేయాలి. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు. అవన్నీ నేను మీ అందరికీ తెలుసు, తెలియదు ఏం లేదు. ఉంది కానీ నేను చేయలేదు. కారణం ఏదంటే ఇక్కడ ఉండే ప్రజానీకంతో పిఠాపురం అయితే చేద్దారనుకున్నాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు. కాకినాడకు నేను వెళ్ళలేదు. నేను ఒక సూచనలు, సలహాలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి, రాజకీయంగా సూచనలు, సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఏదో ఇన్ఛార్జ్ చేస్తానని ఇంకోటనో కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు, వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు, మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి నేను 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రకంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తాను తప్పించి రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు, వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి తెలియదు. కూటమిలోకి వెళ్తున్నాను.
పార్టీ త్వరలో చేస్తారా? పార్టీ త్వరలో చేస్తాను. రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది, మీకు ఎందువల్ల రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఓసారి శాసనసభ్యుని అయ్యాను, ఓసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఎవరితో ఇబ్బంది ఉంది మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను రెక్కన శుద్ధిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పెండుం దర్బాబు నెగ్గుతాడంటే పెండుం దర్బాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులను దృష్టిలో పెట్టుకునే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తా. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోండి. మీ మీడియా సోదరులు అందరూ మీరు కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తాన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన, టీడీపీ కేడర్ కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతిస్తారనుకుంటున్నారా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్య నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడుండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, 2-3 నాకు శత్రువులు ఉండకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్తాను. మంగళగిరి విశాఖపట్నం జనసేన క్రియాశీలక సభ్యత్వం ఇప్పటి వరకు రికార్డు సృష్టించిందని మరియు చివరి రోజు సాయంత్రానికి లక్ష్యానికి మించి 12 లక్షల పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు అయ్యాయని మరియు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కూరగాయల గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శ్రీనివాస్ మరియు విశాఖపట్నం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించిన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి పార్టీ అందరి తరపున కర్నూలు పట్టణం ఏ క్యాంపు సర్కిల్ నందు నూతన కుంభ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్ చెత్తారెడ్డి. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు గౌడు జనార్దన్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు తదితరులు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.